ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో నేను ఇవాళ చీపురుపల్లిలో నియోజకవర్గంలో నేను ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను కూడా వెళ్ళా. నేను వెళ్ళినప్పటికీ శాంతియుతంగా గరుడు నుంచి చీపురుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్తున్న మోటార్ సైకిల్తో వెళ్తున్న వాళ్ళని పోలీసులు ఇబ్బంది పెట్టడమే కాకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడమే కాకుండా ప్రజలందరికీ కూడా సుమారు 1 గంటన్నర తీవ్రమైన ఇబ్బందుల్ని ఆటంకాన్ని కల్పించారు. ఎక్కడైనా సరే ప్రజలు రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తాయి, రాస్తారోకులు చేస్తాయి. కానీ ఇవాళ దురదృష్టం పోలీసు వారే రాస్తారోకు, పోలీసు వారే ధర్నా చేసినట్లు ఉంది ఇవాళ చీపురుపల్లిలో. నేను చూశాను ప్రత్యక్షంగా. చాలా తప్పు ఈ సాంప్రదాయం. రాష్ట్ర అధికారులని, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు కూడా ఆలోచించండి, ఒకసారి ఆలోచించుకోండి. మీకు విధి విధానాలు ఉన్నాయి. విధి విధానాలని పక్కలు చేయడం భావ్యం కాదు. మీరు రాజకీయ నాయకులు కాదు. ప్రజల్ని, ఆ ప్రజల తాలూకా రక్షణ కోసం, చట్టాల పరిరక్షణ కోసం ఉన్న వ్యవస్థ. ఇలాంటి మళ్ళీ పునరావృతం కానీకండి. ఎన్నో సందర్భాలు చెప్పాను. విజయనగరం జిల్లా చాలా సామరస్యంగా చాలా శాంతియుతంగా ఉన్న జిల్లా. ఎప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి కూడా పెట్టకూడదని కోరుకుంటారు కూడా. కానీ కొత్త సంప్రదాయాన్ని, కొత్త వరుడిని అధికారులు సృష్టించడం అనేది భావ్యం కాదని వాళ్ళకి సూచిస్తున్నాను. ఈ సాంప్రదాయాలు ఇంతతో పురుష పెట్టండి. ఈరోజు చేసిన ప్రైవేట్ కళాశాల ఉద్యమం ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది. ఇది పేద విద్యార్థులకి సంబంధించిన కార్యక్రమం. వారు మెడికల్ విద్యని చదువుకోవాలంటే, ఉన్నత విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు ఉండాలి. మెరుగైన వైద్యం దొరకాలంటే ప్రభుత్వ వైద్యాలయాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడికి, పేదవాడికి మేలు జరుగుతుంది తప్ప ప్రైవేటు వైద్య కళాశాలలోనూ, ప్రైవేటుగా ఉన్న హాస్పిటల్స్, వైద్యాలయాల్లోనూ పేదవాడికి, మధ్యతరగతి వాడికి మేలు జరగదు. ఇది అక్షర సత్యం. జరుగుతున్న కాలమాన పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో ఒక సీటు రావాలంటే, వైద్య విద్య నేర్చుకోవాలంటే ఎంత ప్రయాసపడాలో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో. అదే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రతిభావంతులైన విద్యార్థికి వారి ప్రతిభ ప్రకారం వచ్చే పరిస్థితి. అదే ప్రభుత్వ వైద్యశాల అయితే వైద్యం అయితే నాణ్యమైన వైద్యం, మంచి వైద్యం, వారు ఏ విధమైన ఎంత పేదవాడైనా, ఎంత మధ్యతరగతి వాడైనా
ధనవ్యయం లేకుండా ఆ కార్యక్రమం చేసుకునే ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే సందర్భం. అదే ప్రైవేటు వైద్యాలయం అయితే, ప్రైవేట్ హాస్పిటల్ అయితే వేల కొలది లక్షల కొలది డబ్బు కట్టి వైద్యం చేసుకోవాలని పరిస్థితి, అవి లేక వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రైవేట్ని ప్రోత్సహిస్తుందో, ఎందుకు అటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. దురదృష్టానికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో రాబోయే కాలంలో వైద్యానికి దూరం చేస్తూ, వైద్య విద్యకి దూరం చేస్తున్న తరుణం ఇప్పటికే మనం చూసాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు, ఆరోగ్యశ్రీకి ఏ విధంగా తూట్లు పొడిచి పేదవాడికి వచ్చి హాస్పిటల్లో వైద్యం దొరకని దమనీయమైన స్థితి ఈ రాష్ట్రంలో ఉన్న నేపథ్యం. అందుకే ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది. ఇంతేకాదు మళ్ళీ త్వరలో జిల్లా కేంద్రాల్లోనూ తదుపరి రాష్ట్ర గవర్నర్ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ సంతకాలన్నీ ఈ పేరుని తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చి ప్రజల తాలూకు వాడిని, ప్రజల తాలూకు ఆలోచనని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఇప్పటికే నేను చెప్పాం, ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వాన్ని చేమకుట్టినట్టు ఉండదు. ఎంతసేపు ఈ ప్రభుత్వం అవినీతితో ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఉండదు ఈ ప్రభుత్వానికి. అందుకే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కాలమానం తీరిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజాతాలకు మద్దతుతో మళ్ళీ మేము వస్తాం. ఏదైతే నిర్ణయం ఉందో ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రజలను దోచుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మంగళం పాడుతాం, మళ్ళీ వాటిని ప్రభుత్వ సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్తున్నాం, ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా దాన్ని కొనసాగ మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ తాలూకా ఈ విధానాన్ని ఈ ప్రభుత్వం విడిచే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి మరి తెలియజేస్తున్నాం.